హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ అమ్మాయి కాపురం. ఈ కథ మొదలుపెట్టే ముందు ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ కథ పూర్తిగా చూసి మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఇక కథ మొదలు పెడదాం. పొద్దున్నే కాఫీల వేళకే వీరయ్య బండిలో దిగుతున్న సుశీలని వాళ్ళ అత్తగారు అరుంధతిని చూసి వీధి గుమ్మాలు కడుగుతున్న వరాలు కేకవేసింది. అమ్మగారండే, అమ్మగారండే, అమ్మాయి గారు అత్తయ్య గారు వచ్చారు, బేగరండే అంటూ. ఒక్క క్షణం తను విన్నది నిజమేనా అని అనుమానం వేసింది భ్రమరాంబకి. భర్త రామారావుతో కలిసి వీధి వాకిలి దగ్గరకు నడిచింది. నిజమే, ఇద్దరూ చెరో పెట్టే పట్టుకొని అత్త కోడళ్ళు దిగిన మాట. ముఖం పీక్కపోయి తోటకూర కాడలాగా వడలిపోయినట్టున్న కూతుర్ని, వెనకే వస్తున్న అత్తగారు అరుంధతిని చూడగానే ఆవిడ మనసెందుకో కీడు శంకించింది. ఎందుకంటే ఆకాశమంత పందిరి, భూదేవంత అరుగు వేసి పిల్ల పెళ్లి చేసి అత్తవారింటికి పంపి 2 నెలలే అవుతుందేమో. ఉగాది పండక్కి పిలుద్దాం అనుకునే లోపే ఈ అర్ధాంతపు రాకకి కారణం ఏమిటో ఆవిడకి అర్థం కాలేదు. బావున్నారా వదినా? అరుంధతి అడిగింది. రామ్మా రా, ప్రయాణం బాగా జరిగిందా? మా బావగారు అల్లుడు గారు బావున్నారా? ఒక్క ముక్క చెప్పుంటే రాజమండ్రి వచ్చేవాళ్ళం కదమ్మా అని అరుంధతిని అడుగుతూనే, అలా గుడ్ల పంగిచి చూస్తావంటే భ్రమరం, లోపలికి తీసుకువెళ్ళు అన్నాడు రాఘవరావు. కొద్దిగా తేరుకొని, రండి వదిన, రామ్మా సుసి అని లోపలికి నడిచింది. స్థానాపానాలు అయ్యాక అరుంధతే అంది. అబ్బాయి ఆయన ఇద్దరు వ్యాపారం పని మీద నాగపూర్ వెళ్ళారు. అందుకే నేను సుశీలను తీసుకొని ఇలా వచ్చాను. నాకు స్కూల్కి 4 రోజులు సెలవులు కదా అని. అదేమిటమ్మా, మీరెందుకు వచ్చారో మాకు కారణం చెప్పాలా? ఇది మీ అన్నయ్య ఇల్లనుకో, ఎప్పుడైనా రావచ్చు అన్నాడు రాఘవరావు కొబ్బరి బొండం కొట్టిస్తూ. చిన్నగా నవ్వింది అరుంధతి. అరుంధతి ప్రసాదరావు దంపతులు బొంబాయిలో ఉంటారు. ప్రసాదరావు పూర్వీకులు పక్క అగ్రహారానికి చెందిన వారైనా ఎప్పుడో అతని తండ్రి బొంబాయి వెళ్ళి బట్టల వ్యాపారంలో స్థిరపడిపోయారట. ప్రసాదరావుకి 3 పిల్లలు. పెద్దవాడు సురేష్ తండ్రి వ్యాపారంలో సహాయం చేస్తాడు. చిన్నవాడు రమేష్ ఇంజనీరింగ్ చదువుకుంటున్నాడు. పిల్ల అందరికంటే చిన్నది, కాలేజీలో ఉంది. కిందటేడు రాజమండ్రిలో బంధువుల ఇంటికి పెళ్లికి వచ్చినప్పుడు వాళ్ళు సుశీలని చూశారు. చాలా ఇష్టపడి సురేష్ చేసుకుంటానని కబురు పెట్టడం జరిగింది. ముద్దబంతి పువ్వులా తమ చాటున పెరిగిన పిల్ల, అంత దూరం ఎలా పంపటం అని చాలా ఆలోచించారు భ్రమరాంబ, రాఘవరావు. కుటుంబం చాలా మంచిది. పిల్లవాడు బంగారం, పెద్ద చదువు, సొంత వ్యాపారం అని అందరూ చెప్పటంతో దాదాపు 3 నెలల క్రితమే ఘనంగా పెళ్లి చేశారు. సుశీల చక్కటి పిల్ల, నెమ్మదైనది, తన పనేదో తన లోకమేదో అన్నట్టు ఉంటుంది. అమలాపురం కాలేజీలో డిగ్రీ చదువుతుండగానే పెళ్ళైపోయింది. ఆవుదూడలన్నా, సన్నజాజి పూలన్నా, విశాలమైన వాకిట్లో ముగ్గులేయడమన్నా చాలా ఇష్టం ఆ అమ్మాయికి. మనిషి ఎంత సుకుమారమో మనసంత శుతిమెత్తన. ఎప్పుడూ ఎవరినీ ఒక్క మాట అని ఎరగదు. చివరికి చెల్లెళ్ళని కూడా ఈడు జోడు ముచ్చటగా ఉంది అని ఊరి వాళ్ళు అంటుంటే భ్రమరాంబ మనసు మురిసిపోయింది. గుమ్మంలోకొచ్చింది బంగారం లాంటి సంబంధం అని. ఇంతలో ఈ ప్రయాణం ఏమిటో, అది కూడా ఆడవాళ్ళిద్దరే రావటమని భ్రమరాంబ మనసులో 1,00,000 సందేహాలు. అరుంధతిని చూస్తే చాలా మామూలుగా పెళ్లిలో ఉన్నట్లే సరదాగా ఉంది. అక్కయ్య, మన వియపురాలు ఎంత మంచి ఆవిడో, ఒక్క దానికి కూడా ఏ వంక పెట్టడం లేదు పెళ్లిలో అన్న తోటికోడళ్ళ మాటల్ని నిజం చేస్తూ చక్కగా ఉంది. నువ్వు ఆవిడనేమీ అడగకు, తర్వాత కనుక్కుందాం, పాల చెంబులు వంటింట్లో పెడుతూ అన్నాడు రాఘవరావు ఆమెతో. అర్థమైంది అన్నట్టు తలూపింది. చెల్లెళ్లతో కలిసి తోటలోరికి పరిగెడుతున్న సుశీలని ఆపి, అత్తయ్య దగ్గర కూర్చో, ఇప్పుడే వంటావిడికి ఏం వండాలో చెప్పేసొస్తా అంది. పర్వాలేదు, వెళ్ళనివ్వండి, నేను ఇల్లంతా తిరిగి వస్తాను అంది అరుంధతి. రోజంతా పిల్లలతో సమానంగా తోటల్లో తిరిగింది సుశీల.
చిన్న లేగదూడకి నూతి దగ్గర నీళ్లు తోడి స్నానం చేయించింది. కూని రాగాలు తీస్తూ చిన్న వాకిలంతా ఉన్న నీళ్ల గదిలో గంటన్నర సేపు నలుగు పెట్టుకుని తలస్నానం చేసింది. తులసి కోట కడిగి చుట్టూ ముగ్గులేసింది. మందారాలు నందివర్ధనాలు పూజకి కోసింది. ముద్దపప్పులో నెయ్యి ఆవకాయ వేసుకుని ఆత్రంగా అన్నం తింది. సాయంత్రం సుశీల సన్నజాజులు కోసుకొస్తాను అని వెళ్ళాక అరుంధతిని అడిగింది భ్రమరాంబ. ఇలా అడిగానని ఏమీ అనుకోకుండా వదినా, ఈ ప్రయాణం ఏమిటి? అంతా బాగుందా? మా సుశీ తెలుసో తెలియకో ఏదైనా తప్పు చేసిందా? నిజం చెప్పండి అంది. అబ్బే, అలాంటిదేమీ లేదు, చెప్పాను కదా, అనుకోకుండా సెలవు దొరికింది కదా అని సరదాగా 4 రోజులు ఉందామని వచ్చాము. పెళ్లిలో హడావిడైపోయింది కదా అంది అరుంధతి. ఊరికే 4 రోజుల భాగ్యానికి రైలు బస్సు బండి ఇన్ని మారి వస్తారా? అది ఓ కబురు లేదు కాకరకాయ లేకుండా. భ్రమరాంబకి నమ్మబుద్ధి కాలేదు, కానీ చేసేదేమీ లేదు. రాత్రి తన దగ్గర పడుకుంటానని వచ్చిన కూతురిని మెల్లగా మాటల్లో పెట్టింది. ఏమ్మా, ఎలా ఉన్నావు? అక్కడంతా బాగుందా నీకు? ఇలా చిక్కిపోయావేమే అని లాలనగా అడిగింది. నాకక్కడ ఏమీ నచ్చలేదమ్మా, చిన్నపిల్లలాగా తల్లిని అల్లుకుపోతూ అంది సుశీల. నచ్చకపోవటమేమిటే అనుమానంగా అడింది. అంటే వాళ్ళ ఇల్లు ఎంత చిన్నదో తెలుసా? మన వాకిలంతా ఉంటుందేమో, దాంట్లోనే 3 గదులు, హాలు, వంటిల్లు, 2 స్నానాల గదులు, పైగా అన్నీ ఇంట్లోనే అంది చిరాగ్గా. సరే, పట్టపు వాసపు ఇళ్ళు మనలా ఉండవు కదా తల్లి అంది. మాట్లాడలేదు సుశీల. అబ్బాయి నీతో ఎలా ఉంటాడే? అతనితో ఏదైనా గొడవ పడ్డావా అంది చిన్నగా. అల్లుడికి కూతురికి ఏమైనా మాట తేడా వచ్చిందేమోనన్న అనుమానంతో. ఛా, అదేమీ లేదు, ఆయనకి నేనంటే ప్రాణం. ఎప్పుడు సుశీ సుశీ అంటూ క్షణం కూడా వదలరు. నైట్ బల్బ్ వెలుగులో సిగ్గుపడ్డ సుశీల ముఖం అందంగా మెరిసింది. అందరూ బాగుంటారు, నన్నెంతో బాగా చూసుకుంటారు, కానీ అమ్మా నాకే అక్కడ నచ్చట్లేదు. పొద్దున్నే లేస్తూనే అందరూ ఉరుకులు పరుగులు, పొద్దున్నే రొట్టెలు చేసుకోవటం, డబ్బాల్లో సర్దుకోవటం, పరిగెత్తటం, రాత్రికి రావటం. ఎక్కడ కూర్చొని ఒక్క మాట గట్టిగా మాట్లాడినా సరే ఇంట్లో అంతా వినిపిస్తుంది. మా గది అత్తగారి గది పక్క పక్కనే, ఒక్క గోడే అడ్డం. నాకేమిటో జైల్లో ఉన్నట్లుందనుకో. ఇలా చెబుతూ నిద్రపోయింది మధ్యలోనే. విషయం సగం అర్థమైన భ్రమరాంబ రాఘవరావుని నిద్రలో నుంచి లేపి మరీ చెప్పింది. కాసేపు చల్లగాలికి ఆ చెట్టు కింద కూర్చుందాం, వస్తారా అని సపోటా చెట్టు కింద దారి తీసింది అరుంధతి. మర్నాడు సాయంత్రం తన తోటి కోడళ్ళు అక్కడ ఉండటం వల్ల ఆవిడ ఆ విషయం చెప్పట్లేదని అర్థమయ్యింది భ్రమరాంబకి. పెరట్లో నూతి పళ్ళానికి పక్కనే ఉన్న సపోటా చెట్టు కింద పడి మీద కూర్చున్నారు ఇద్దరు. మీరెప్పుడు బొంబాయి రానే లేదు, ఈసారి తప్పకుండా రావాలి అంది అరుంధతి సంభాషణ ప్రారంభిస్తూ. బదులుగా నవ్వింది భ్రమరాంబ. పెద్ద పట్నం కదా, ఎంతో హడావిడిగా ఉంటుందట. మీ అన్నయ్య గారు చెప్పారు, కిందటిసారి సుశీలని దింపటానికి వచ్చినప్పుడు చూశారు కదా చెప్పింది భ్రమరాంబ. మరే, అక్కడ బిజీ తప్ప మరో మాటే ఉండదు, అందుకే పాపం సుశీల అలవాటు పడలేకపోతుంది అంది అరుంధతి ఉపోద్ఘాతంగా. దాని మొహం, చిన్నపిల్ల, దానికేం తెలుసు చెప్పండి సర్దబోయింది భ్రమరాంబ. అలా అనకండి, తను పుట్టి పెరిగిన ఊరు వేరు, తన ప్రపంచం వేరు. ఇంత ఇంట్లో పెరిగిన ఎవరికైనా మా ఇంట్లో ఉండాలంటే జైల్లో ఉండట్టే ఉంటుంది. అందులో వింతేమీ లేదు. మాకు 3 బెడ్రూమ్ల ఇల్లుంది. ఒకటి మాది, రెండవది సుశీల సురేష్ది, మూడవది చిన్నపిల్లలది. ఎవరైనా వస్తే ఒకటి వాళ్ళకి ఇవ్వటమో లేకపోతే హాల్లో వాళ్ళని పడుకోమనటమో చెయ్యాలి. బొంబాయిలో మా ఇల్లంత ఇల్లు ఉండటం మాకు గొప్పే. సుశీల పాపం గట్టిగా మాట్లాడాలన్నా నవ్వాలన్నా ఇబ్బందిగా ఉంటుంది. సాంప్రదాయం ప్రకారం పెరిగిన పిల్ల కదా. ఆయన పొద్దున్నే నాకు వంటలో సహాయం చేసినా, భోజనాల దగ్గర అన్నీ అమర్చినా, మిషన్లో బట్టలు వేసినా తనకి వింతగా ఉంటుంది, మొహమాట పడుతుంది. పెద్ద ముగ్గు పెట్టాలన్నా, పూల మొక్కలు పెంచాలన్నా వీలు కావటం లేదు తనకి. ఇంకొకటి, పొద్దున్నే లేచి మేమందరము తలో దిక్కు వెళ్ళిపోతే కొంతసేపు ఒక్కరితే ఉండాలి. 10 మందిలో పెరిగిన పిల్లకి అది కష్టమే. భాష రాదు కనుక ఇరుగు పొరుగు వాళ్లతో కలవటం తక్కువ.
మాధవి మధ్యాహ్నం వచ్చేస్తుంది, తర్వాత నేను వస్తాననుకోండి. భోజనం కూడా పాపం ఇబ్బందిగానే ఉంటుంది తనకి. అన్నిటికంటే ముఖ్యంగా ఏకాంతం. వాళ్ళిద్దరికీ కావలసినంత ఏకాంతం మా ఇంట్లో దొరకటం లేదేమోని నా అభిప్రాయం. కొంతకాలం క్రితం పియాకా ఘర్ అని ఒక హిందీ సినిమా వచ్చింది. అందులో కథానాయిక ప్రస్తుతం మన సుశీల లాంటి పరిస్థితిలోనే ఉంటుంది. పెద్ద ఇంట్లో పల్లెటూళ్ళలో పెరిగొచ్చిన పిల్ల సినిమాలో నాయిక. అయితే తన అత్తగారింట్లో మా ఇంటి కంటే చిన్నదనుకోండి. మొత్తం మీద ఇలాగే ఉంటుంది విషయమంతా. ఇదేమన్నా పెద్ద విషయమా వదినా? మనమందరం చేసుకోవటం లేదు సంసారాలు అన్న భ్రమరాంబ మాటలకి అడ్డు తగులుతూ అంది అరుంధతి. అది సరే కాదని నా భావన. మనకి ఆ అవకాశం లేక సర్దుకుపోయాం. మనం అనుభవించినదే మన పిల్లలు అనుభవించాలా? ఇక్కడ ఇంత పెద్ద నీళ్ల పొయ్యి, విశాలమైన బాత్రూమ్ అలవాటు. పాపం అక్కడ కొత్తలో స్నానానికి కూడా ఇబ్బంది పడేది. మేమెంత బాగా వండినా ఇక్కడి వంటల రుచి రానే రాదు. ఇలా భోజనాల దగ్గర నుంచి అన్నిటికీ కష్టపడుతుంటే నాకు ఆయనకి ఎలాగో ఉంటుంది. తెలియకుండానే దిగులు పడుతుందేమోనని నా అనుమానం. ఏం చేయాలో తెలియలేదు. పోనీ కొన్నాళ్ళు మీ దగ్గర ఉంటే కొద్దిగా దిగులు తగ్గుతుందేమో అని ఆశతో ఈ ప్రయాణం చేయించాను అంది ఆవిడ. తనని దింపి నేను ఎల్లుండి వెళ్ళిపోతాను. పండుగ దాకా మీ దగ్గర ఉంచుకొని తర్వాత సురేష్ వస్తాడు, అతనితో పంపించండి అంది. అలాగే, వచ్చేటప్పుడు వాళ్ళిద్దరిని కొన్నాళ్ళు ఊటీ అవి చూసి రమ్మన్నారు. మా వ్యాపారమే కదా, వాళ్ళ నాన్న చూసుకుంటారు, పర్వాలేదు. వచ్చే ఏడాది నేను రిటైర్ అయిపోతాను. అప్పుడు నేను ఇంట్లో ఉంటే తనకి కాస్త ధైర్యంగా ఉంటుంది. తను చదువుకుంటానంటే అక్కడ ట్యూషన్ పెట్టిస్తాను. ఇక్కడికొచ్చి పరీక్షలు రాసేస్తే డిగ్రీ అయిపోతుంది. ఈ లోపున మీరు 2-3 సార్లు వచ్చి వెళ్తే బాగుంటుంది. తనని ఎప్పుడు కావాలంటే అప్పుడు పంపిస్తాము. తను చెప్పాలే కానీ ఇంకేమైనా చేయొచ్చా చెప్పండి అంది అరుంధతి ఆలోచిస్తూ. ఆవిడ మాటలకి, మంచితనానికి భ్రమరాంబ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఏదో చిన్నపిల్ల తెలిసో తెలియకో ఏమైనా తప్పుగా మాట్లాడిందా? రాత్రి తనతో కూతురు అన్న మాటల్ని గుర్తుకు చేసుకుంటూ అంది అరుంధతి చేతులు పట్టుకొని. అబ్బే, అస్సలు అలాంటిదేమీ లేదు. ఉంటే నేను చెప్పనా? నాకేమీ మొహమాటం లేదు. వరుసలతో పుట్టకపోయినా వరసలు కలుపుకున్న బంధువులం మనం. దాపరికం ఏమీ లేదు. మా కోడలు కూడా మా మాధవిలాగే, కూతురిలాగే ఉండాలని మా కోరిక. ఎక్కడైనా ఆడపిల్లలు సర్దుకోవాలని, అదే అత్తవారిల్లైతే మరీ ఒదిగి ఉండాలని. మనం చిన్నప్పటి నుంచి చెప్పే మాటలు ఎంతవరకు సరి అయినవి చెప్పండి? ఒక్కసారిగా కొత్త ఇల్లు, కొత్త మనుషులు, అలవాట్లు, కొద్దిగా టైం పట్టదు అలవాటు అవటానికి. అదే నేను చెప్పవలసింది. ఎంత మంచి పేరు పెట్టారో అంతకు 1000 రెట్లు మంచి పిల్ల మా సుశీల అంది మనస్ఫూర్తిగా. ఏమీ కంగారు లేదు. అన్నగారితో ఆలోచించే చెప్పండి అంది భ్రమరాంబ భుజం మీద ఆప్యాయంగా చేయి వేస్తూ. నాకు తెలుసు, ఇది పల్లెటూరు. పక్కనెవరుంటారో తెలియని మా బొంబాయిలా కాదు ఇక్కడ. మీరు అన్నయ్య గారు ఆలోచించుకొని సుశీలని ఇక్కడ ఉంచితే కొన్నాళ్ళు మంచిదనిపిస్తే సరే, లేకపోతే నా కోడల్ని నాతో పాటే తీసుకెళ్ళిపోతాను అంది. రాత్రి రాఘవరావుకి తెలిసింది ఈ విషయం. మామూలుగా అయితే ఆయన ఏమనేవాడో కానీ బియ్యపురాలి ఆలోచనని అతనిని ఆలోచింపచేసింది. సరే, ఆవిడ వెళ్లే లోపున చేద్దాంలే అన్నాడు అటు తిరిగి పడుకుంటూ. రాత్రి గోంగూర పచ్చడి, ముక్కల పులుసు మళ్ళీ మళ్ళీ వేసుకుని తిన్న కూతురిని చూస్తూ నిద్రపోయింది భ్రమరాంబ. సుశీల వచ్చి 2 రోజులయ్యింది. 3వ రోజు అంది అత్తగారితో, అత్తయ్య గారు, ఈరోజు మన ఫ్యాక్టరీ ప్రారంభించిన రోజు కదా, మీ అబ్బాయి చెప్పారు. పూజ అది చెయ్యాలి కదా, మరి ఎలాగా, మనం ఇక్కడే ఉండిపోయాం కదా అని. అవును, వాళ్ళిద్దరూ లేరు కదా, వచ్చే వారానికి వాయిదా వేశారు కదా, మర్చిపోయావా? అది అనుకున్నాకే కదా మనం బయలుదేరింది నవ్వుతూ అంది అరుంధతి. తప్పైనట్టు నాలుక ఖర్చుకుంది సుశీల. రోజుల్లా సుశీల తోటలోకి వెళ్ళలేదు. సన్నజాజులు మాత్రం మాలలు కట్టి అందరికీ ఇచ్చింది. తనకి మాటి మాటికి సురేష్ గుర్తుకొస్తున్నాడు. ఇంటికి రాగానే సుశీ సుశీ అని పెద్ద పెద్దగా అరుచుకుంటూ వస్తాడు. అత్తయ్య గారు వాళ్ళు ఏమైనా అనుకుంటారేమోనని తనకి మొహమాటం. ఇరుకు గదుల్లోనే అతను చేసే అల్లరి సరదా మాటలు. వచ్చే ముందు తొందరగా వచ్చేస్తావు కదూ అంటూ చూసిన జాలి చూపులు అన్నీ తన తలపుకు వచ్చి ప్రధ్యానంగానే ఉంది ఆ రోజంతా.
అక్క రావే చింతగింజలాడదాం అని చెల్లి పిలిస్తే వెళ్ళలేదు. మర్నాడు స్నానానికి వెళ్ళటానికి పెట్టెలో నుంచి చీర తీసుకుంటున్న అరుంధతిని అడిగింది. అత్తయ్య, మనం తిరిగి వెళ్ళటం ఎప్పుడు? మళ్ళీ మీకు స్కూల్స్ తెరుస్తారు కదా, మావయ్య గారు వాళ్ళు కూడా వచ్చేస్తారు కదా అంది. వెళదాంలే అమ్మా, నువ్వు 4 రోజులు ఉంటావా పోనీ మీ ఇంట్లో అని స్థానానికి వెళ్ళిపోయింది. అవునే, ఎలాగో వచ్చావు కదా, ఒక 4 రోజులు ఉండి వెళ్ళొచ్చు కదా, పండక్కి మీ ఆయన వస్తే కలిసి వెళ్ళొచ్చులే అంది సుశీల పిన్ని కామేశ్వరి. లేదు పిన్ని, అత్తయ్యకి ఎక్కువ సెలవు లేదు, పరీక్షలు వస్తాయి కదా మళ్ళీ అని నసిగింది. అదెందుకు లేవే, మా ఆయన మీద బెంగ పెట్టుకున్నాను పిన్ని అంతే సరిపోతుంది కదా అంది ఆవిడ నవ్వుతూ. మధ్యాహ్నం భ్రమరాంబ అడిగింది. మీ అత్తగారు కూడా ఉండమంటున్నారు, ఓ 15 రోజులుండి పండగయ్యాక అబ్బాయితో కలిసి వెళ్ళొచ్చు కదే అని. వద్దులే అమ్మా, మొన్న నేను అలాగే అనుకున్నాను, కానీ ఎందుకో ఇంకా ఉండబుద్ధి కావటం లేదు. పైగా అత్తయ్య ఒక్కరూ వెళ్ళాలి కదా, పాపం నా కోసమే వచ్చారు స్కూల్కు సెలవు పెట్టి మరి, ఇక బెంగ పెట్టుకోన్లే అంది. అవునులే, నువ్వు వెళ్ళకపోతే అల్లుడు బెంగ పెట్టుకుంటారు మరి అంది కామేశ్వరి నవ్వుతూ. పో పిన్ని, ఎర్రబడ్డ చెక్కిళ్లతో నీరెండలో తూరిగలాగా పరుగు తీసింది పెరట్లోకి. మర్నాడు అత్తగారి కంటే ముందే లేచి తయారైపోయి, అత్తయ్య మీదే ఆలస్యం, వీరయ్య వచ్చేస్తాడు మళ్ళీ అని ఆవిడని కంగారు పెడుతున్న సుశీలని ఆశ్చర్యంగా చూసింది భ్రమరాంబ. నాకక్కడ బాగోలేదమ్మా అని మొన్న గారాలు పోయింది ఈ పిల్లేనా అని. మిస్సింగ్ యూ, స్టార్ట్ సూన్ అన్న సురేష్ ఇచ్చిన టెలిగ్రామ్ చేసిన మంత్రం అదే అని వాళ్ళకి తెలీదు. ఎందుకంటే అది వచ్చే టైంకి వాళ్ళు మధ్యాహ్నపు నిద్రలో ఉన్నారు. మరి నార చీరలు కట్టి కారడవుల్లో ఉండటానికి కూడా సీతమ్మ సిద్ధపడటానికి కారణం రామయ్యతో కలిసి ఉండగలగటమే కదా. భారతదేశపు ఆడపిల్లలందరిలోనూ ఎంతో కొంత సీతమ్మ అంశ ఉంటుందేమో మరి. కంటికి రెప్పలాగా చూసుకునే భర్త తన కంట్లో నలక పడితే తాము కన్నీళ్లు పెట్టుకునే అత్తమామలున్న అమ్మాయి కాపురం గురించి ఇక తనకేమీ దిగులు లేదు అనుకుంది భ్రమరాంబ. చీరె సారెలతో ఆనందంగా సాగనంపారు సుశీలని. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.